ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అమాయకులను టార్గెట్ గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి ఫేక్ బాబులు స్వామీజీల రూపంలో ప్రజల్ని దోచుకుంటున్నారు. జాతకాలు, విశ్వాసాలను ఆసరాగా చేసుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రజలు కూడా వారిని గుడ్డిగా నమ్మి నట్టేట మునుగుతున్నారు. పరిహారాల పేరుతో సర్వం పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి దిష్టి పోగొడతానంటూ ఓ ఫేక్ స్వామి ఓ అధ్యాపకురాలిని మోసం చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 లక్షలతో ఊడాయించాడు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడకు చెందిన ఓ మహిళ దిల్సుఖ్ నగర్ లో జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తోంది. భర్త చనిపోవడం, కుటుంబ పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో తరచూ ఆవేదన వ్యక్తం చేసేది. కాలేజీ ప్రిన్సిపల్ సూచనతో ఆమె ఎల్బీ నగర్కు చెందిన ఓ శివస్వామిని ఆశ్రయించింది. ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న స్వామి ఓ రోజు ఆమె ఇంటికి వచ్చాడు. ఇంటి దోషం కారణంగా భర్త చనిపోయాడని మాయమాటలు చెప్పాడు. పూజలు చేయకుంటే ఇంకా అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉందని భయపెట్టాడు. పూజల పేరుతో 1,70,000 వసూలు చేశాడు. కనకదుర్గ ఆలయంలో పూజల కోసం మరో 20 తులాల ఆభరణాలు లెక్చరర్ నుంచి తీసుకున్నాడు. పూజలు చేస్తున్న క్రమంలో ఆలయ అర్చకుడు చనిపోయాడంటూ ఆమెను భయపెట్టాడు. అలా కాచిగూడలోని ఇంటి పత్రాలను సైతం కాజేశాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న అధ్యాపకురాలి కుమార్తె తల్లిని తీసుకొని శివస్వామి వద్దకు వెళ్లి గొడవ చేసింది. దీంతో తీసుకున్న ఇంటి పత్రాలను తిరిగి ఇచ్చేశాడు. నగదు 20 తులాల బంగారం మాత్రం ఇవ్వలేదు. దీంతో బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎల్బీ నగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాగా చదువుకున్న వారు కూడా ఇలాంటి ఫేక్ స్వామీజీ బుట్టలో పడడం కలవరపాటుకు గురిచేస్తోంది. అన్ని తెలిసి కూడా తాజాగా మోసపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.